సుఖాలు ఈ క్షణం వదిలేయగలను. నాకు వాటి మీద నాకు మమకారం లేదు, సుఖాల మీద. దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను. ఉద్యానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం, నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనోళ్ళు రాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది. ఒక మన అరకు ప్రాంతం గిరిజనుల తాలూకు సమస్యలను చూపించింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని తనం, గంజాయి తోటల్లో యువత ఎలా నలిగిపోతున్నారు గంజాయి సాగులో, ఇవన్నీ నేను చూసినవాడిని. ఇవన్నీ చూసి నేను ఒకటే అనుకున్నా, ఏదైనా చేద్దామంటే ఇదే రాజ్యాంలో, మన శ్రీకాకుళం రాజ్యాంలో ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు యువత ఆ రోజున. నేను అనుకున్నాను, కలలు కన్నాను ఆ రోజున మార్పు వస్తుంది అని. కానీ ఓట్లేసేటప్పటికి అందరూ నన్ను వదిలేశారు. అందరూ సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు, జేజేలు కొట్టారు. ఓట్లేసేటప్పటికి నన్ను వదిలేశారు. నేనేం బాధపడలా దానికి. నాకు అవమానాలు లేవు, ప్రెస్టేజీలు లేవు. నాకు ఆశయం ఉన్నవాడికి ముందడిగే ఉంటుంది, కానీ ఆశాభంగాలు ఉండవాడికి. నేను అనుకున్నా, నేను వీళ్ళ కోసం వచ్చాను. నా బిడ్డలు అనుకుంటాను, నా తమ్ముళ్ళు అనుకుంటాను, నా అక్కలు అనుకుంటాను, నా చెల్లెళ్ళు అనుకుంటాను. నాకేం కావాలి? నేను చూడండి డబ్బా, నాకు లేని పేరా, చాలా సుఖవంతమైన జీవితం నాకు. ఎంతకాలం మనం శ్రీకాకుళం ఉత్తరాంధ్రని వెనకబడ్డ ప్రాంతం అని పెంచుకుంటాం? ఎంతకాలం 1 కోటి మంది జనాభా ఉన్న శ్రీకాకుళంలో 45 లక్షల మంది, దాదాపు 50% మంది వలసలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా వెళ్తానే ఉన్నారు, ఆగట్లేదు. ఇది గణాంకాలు. ఎవడు మాట్లాడే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే? నేను నిలబడదామంటే నాకెవరు నిలబడలా. బలంగా 1% నిలబడ్డారు, కానీ అది చట్టసభల్లో ఎదురిచ్చి నిలబడేంత సత్తా నాకు ఇవ్వలేదు. నేనే నీరసపడిపోలా, అవమానపడలా. 2 చోట్ల ఓడిపోయావు నన్ను కించపరుస్తూ ఉంటే అది నేను యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను, కానీ నేను పరాజయంగా తీసుకోలేదు. ఈరోజు మనకి నేను ఉన్నది కూడా